హే బ్యూటిఫుల్ కపుల్స్, ఎలా ఉన్నారు? మీరు నిజంగా మంచి భార్య లేక మంచి భర్తగా అవ్వడానికి ట్రై చేస్తూ మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్టుగా అనిపిస్తుందా? అందరికీ నచ్చాలి అనే ఒక ప్రెషర్లో మీ పార్ట్నర్తో మీకున్న రిలేషన్షిప్ క్రాక్ అవుతుందేమో తెలుసా? మంచి భార్య అంటే అన్నింటినీ అడ్జస్ట్ అవ్వాలని, మంచి హస్బెండ్ అంటే సైలెంట్గా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని సొసైటీ చెప్తుంది. పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ రీల్స్లో, మూవీస్లో లాగా వెరీ గుడ్ అని డిఫైన్ చేసేస్తారు. కానీ ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా మీరు హ్యాపీగా ఉన్నారా అని? మంచి వైఫ్గా అవ్వాలనే ప్రెషర్ మీ ఫీలింగ్స్ని సర్ప్రెస్ చేస్తుంది, మీ కోపాన్ని దిగమింగుకునేలా చేస్తుంది, మీ అవసరాలు కూడా చెప్పడం మీరు గిల్ట్లా ఫీల్ అవుతారు. అలాగే మంచి హస్బెండ్ అవ్వాలనే ప్రెషర్ మీ ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వదు. మీరు వీక్ అనిపించకూడదని సైలెన్స్ని చూస్ చేసుకుంటారు. నేను బాగానే ఉన్నాను అని నటిస్తారు. కానీ ఎన్నిసార్లు అలా అబద్ధం చెప్పుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకొని ఉంటారు చెప్పండి? దానికి రిజల్ట్ ఇద్దరు మంచివాళ్లే కానీ ఒక డిస్కనెక్టెడ్ కపుల్లా ఉంటారు. రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి చీటింగ్ చేయటమో లేదా గొడవలో అవసరం లేదు. ఒకరితో ఒకరు పంచుకోకుండా ఉండే అన్స్పోకెన్ ఎమోషన్స్ చాలు. స్లోగా ఇద్దరి మధ్య ప్రేమ ఒక డ్యూటీలా మారిపోతుంది. ఇద్దరి మధ్య కేరింగ్ అనేది ఎక్స్పెక్టేషన్స్లో మాత్రమే ఉంటుంది. కలిసి ఉన్న ఇద్దరు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. సో మంచిగా ఉండాలని ట్రై చేయకండి, మీరు మీలా ఉండటానికి ట్రై చేయండి. మంచి వైఫ్గా కాకుండా ఒక హానెస్ట్ వైఫ్లా ఉండండి. గుడ్ హస్బెండ్గా కాకుండా ఇమోషనలీ ప్రెజెంట్ హస్బెండ్లా ఉండండి. అడ్జస్ట్మెంట్స్ కాకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఉండండి. సైలెన్స్ కాకుండా సేఫ్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి. హెల్తీ రిలేషన్షిప్ అంటే ప్రశాంతత కోసం మిమ్మల్ని మీరు కోల్పోవటం కాదండి. మీరు కూడా ఒక మంచి పార్ట్నర్ అవ్వాలనే ప్రెషర్లో మీ సెల్ఫ్ని లూజ్ అవుతున్నారనిపిస్తుందా? యు ఆర్ నాట్ రాంగ్. మీకు ఒక క్లారిటీ అండ్ హీలింగ్ కావాలి. సో రియల్ అండ్ డిఎం చేయండి. లెట్స్ టాక్. ఎందుకంటే రిలేషన్షిప్స్కి కావాల్సింది నిజం, పర్ఫెక్షన్ కాదు. దిస్ ఇస్ స్వర్ణలత, రిలేషన్షిప్ కోచ్ అండ్ యాక్సిస్ వాస్ ప్రాక్టీషనర్.